ప్రాపంచిక జ్ఞానంతో పాటు ధార్మిక జ్ఞానం కూడా అవసరమని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ విజయవాడ ఇన్ఛార్జ్ హుస్సేన్ తెలిపారు. సమాజంలో మంచి చెడులు, సమాజంలో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనే విషయాలను తెలుసుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ధార్మిక గ్రంథం జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గత 9 సంవత్సరాలలో 80,000 మంది బాలలకు ఖురాన్ గ్రంథం నేర్పించడం జరిగిందన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ఖురాన్ కంఠస్థ పోటీలను విజయవాడ జవహర్ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ పోటీలకు ముస్లిం బాలబాలికలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముస్లిమేతర బాలబాలికలు కూడా ఈ పోటీలో పాల్గొనడం విశేషం. చిన్నారులు తడుముకోకుండా ఖురాన్లోని పాఠాలను కంఠస్థం చేయటమే కాకుండా వాటి అర్థాలను కూడా వివరించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బాలలకు మెమంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ విజయవాడ ఇన్ఛార్జి హుస్సేన్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి ఖురాన్ కంఠస్థం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ డిప్రెషన్కు గురవుతున్నారని, మంచి చెడు అనేది తెలియటం లేదన్నారు. ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది కానీ ధార్మిక జ్ఞానం ఉండటం లేదన్నారు. దైవ గ్రంథం నేర్పిస్తే తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుందని, ధార్మిక గ్రంథం జ్ఞానం ఉండాలనే ఆలోచనతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 80,000 మంది పిల్లలకు ఖురాన్ గ్రంథం నేర్పించడం జరిగిందని చెప్పారు. దీని ద్వారా పిల్లల్లో మంచి నడవడిక అలవడుతుందని, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. గత 9 సంవత్సరాలుగా ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించబడుతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతున్నారు. వాళ్ళకి మంచి చెడని తేడా కూడా తెలియట్లేదు. కనీసం వాళ్ళకి దైవ గ్రంథం అన్నా మనం వాళ్ళకి నేర్పిస్తే తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ఎలా మెలగాలి, సమాజం పట్ల వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, మంచి తేడా తెలియాలంటే కనీసం వాళ్ళకి ధార్మిక గ్రంథం జ్ఞానం అయినా కలిగి ఉండాలనే ఉద్దేశంతో యూఎఫ్కేఎస్ ద్వారా మేము గత 9 సంవత్సరాలుగా దాదాపు 80,000 మంది పిల్లలకి మేము ఖురాన్ నేర్పించడం జరిగింది. దీని ద్వారా మేము ఆశించేది ఏంటంటే వాళ్ళకి సమాజం పట్ల మంచి చేయాలని, తల్లిదండ్రుల పట్ల మంచి నడవాలని, ఉత్తమ సమాజంగా పిల్లలు ఎదగాలని మేము మనసు